పొంగింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ సీతా మహాలక్ష్మి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సదా బాగోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీకోసం మంచి వంట చూపెడుతున్నానండి. ఇదంటే తమిళనాడు సైడు చేస్తారు ఎక్కువ. దీన్ని కూటు అంటారు. అయితే ఈ కూటు అనేది అన్ని రకాల ముక్కలు వేసి చేసే కూటు వేరు. ఓన్లీ నేను ఒక తోటకూరతో చేస్తున్నాను ఈవేళ మీ అందరి కోసం. ఇదిగో చూడండి, దానికి కావాల్సింది మెయిన్ తోటకూర. ఇది మన దొడ్లోదేనండి. చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది తోటకూర. ఇదిగో కొద్దిగా కందిపప్పు. ఇదిగో దీంట్లోకి చింతపండు పులుసు కొద్దిగా నానబెట్టాను. వన్ టైం పాడు చేసుకోకుండా కొద్దిగా నానబెట్టాను. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన పౌడర్ తయారు చేసుకోవటానికి కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, మిరపకాయలు, ఇంగువ. ఇవి ప్రత్యేకం మనం వేయించి అప్పుడు దాన్ని పౌడర్ చేస్తాను. ఇవన్నీ కూడా ఎలా చేస్తానో మీకు చూపెడతాయి. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో పెడతాను, రండి. ఇదిగోనండి, ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగాను మంచిగా కడుక్కుని మీరు గిన్నెలు వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ గిన్నెలు వాడక్కర్లేకుండా మనం ఈ కూటు దేంతో చేస్తామో దాంట్లోనే వేసేసి కుక్కర్లో పప్పు పెట్టేసుకుందాం. అప్పుడు మనకి చక్కగా టైము కలిసి వస్తుంది, గిన్నెలు కలిసి వస్తాయి. అనేక రకాల టిప్స్ చెబుతూ ఉంటానండి. ఇలాగా మీరు చూస్తూ ఉంటే వీడియో చివరిదాకా మీకు టిప్స్ బోర్డు అని చెప్తాను. కొంచెం పెద్దదాన్ని కదండి, కాస్త అనుభవాల మీద చెప్తూ ఉంటాను. చేదస్తాం అని అనుకోకండి. ఇది కుక్కర్ మనకు అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను దీంట్లోనూ వేసానా లేదా అన్నట్టు వెయ్యాలి. ఇదిగో ఇలాగా వెలిగించి ఇదిగో నూనె వేసి చెప్తానండి. ఇదిగో వేసానా లేదా అన్నట్టు వేసి ఇవన్నీ కూడా మనం సన్న సగని వేయించాలి. ఈ పప్పులన్నీ సన్న సగని వేయించాలి. రోస్ట్ చేసుకుంటే ఇదిగో రోస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా సన్నగానే ఉండాలి, వేగనట్టు ఉండాలి, మాడతకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఇలాగా సన్నగా వేయించుకున్నాం. ఇప్పుడే ఇంగు కూడా వేసేయాలి. మనం దీంట్లోనే ఇంగు కూడా కొద్దిగా వేసుకోవాలి. అది చాలామంది ముక్కలు ఎక్కువ అన్ని ముక్కలు వేసి కూటు తయారు చేస్తారు. నేను ఓన్లీ తోటకూరతో చేస్తున్నాను. ఇంట్లో జనం అందరూ ఎవరి మటుకు వాళ్ళు హాలిడేస్కి వెళ్ళిపోయారండి. అందుకే కొద్దిగా చేసి చూపెడుతున్నాను మీ అందరికీ. ఎక్కువగా కూడా చేసి చూపెట్టట్లేదు. ఇదంతా కూడా వేగిపోయాక పౌడర్ చేసి మీకు చూపెడతాను. ఇదిగోనండి పప్పు చూడండి. ఇప్పుడు పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో. అయినా నేను టైం సరిపోదేమోనని వేళ కుక్కర్లో పెట్టానండి. లేకపోతే నేను బయట ఉడికిస్తాను పప్పుని ఎప్పుడూను. ఇలాగా బాగా ఎనిపేసుకోవాలి. ఎనిపేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇదిగో తోటకూర కడిగి పెట్టుకున్నానండి. ఇది తోటకూర ఇందులో ఇలా వేసేయాలి. అన్నీ కింద పెట్టే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది ఉడుకుతూ ఉండగా అక్కర్లేదు మనకి. ఇదిగో ఏమేమి వేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఇది మన దొడ్లో తోటకూరేనండి. వేడి తగిలేసరికల్లా మెత్త పేస్ట్లో అయిపోతుంది తోటకూర. ఇది చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే టైం పాడు చేసేసుకోకుండా, నేను ఆఫీస్కి వెళ్ళాలండి, అందుకని కొంత హడావిడి పడుతున్నాను. ఇదిగో చింతపండు నానబెట్టించాను. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దీంట్లో పోసుకుంటే విశాలంగా పిసుకోవచ్చు చింతపండు. ఎందుకంటే ఇలా ఉందంటే నేను పప్పు మీద నీళ్లు కొద్దిగా తీసానండి. దీంట్లోకి అనవసరంగా వేస్ట్ అయిపోతాయని చింతపండు దాంట్లో వేడిగా ఉంటుంది కదా పులుసని పోసాను. అది మనం చేసిన పని. అది ఇప్పుడు దీన్ని బాగా పిసికేసేలాగా పులుసు పోసేసి ఇది పోసే లోపల మీకు అన్నీ వేస్తాను. అది
ఇంకొకసారి పులుసు పిసుగు పోస్తాను, మళ్ళీ పోస్తాను అని చేత ఈ లోపల మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాను. దీన్ని పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అనేది మీకు చూపెడతాను. ఇదిగో పసుపు అండి, చిటికెడు పసుపు, అది అలాగా. తర్వాత ఉప్పు, ఇదిగో ఉప్పు, పసుపు. ఇందాక మీకు చూపెట్టలేదండి, బెల్లం కానీ తర్వాత పంచదార కానీ వేసుకోవచ్చు దీంట్లో అండి. అప్పుడు దీని మీద సన్న సగని దీన్ని ఎక్కించాలి. ఎక్కించి మీకు తీపి ఇష్టమైన కొద్దిగాను రుచి కోసం వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు బెల్లం కానీ పంచదార కానీ వేయండి. నేను వేస్తాను, సమానంగా వేస్తానండి. దీనికి సరిపడ పంచదార కానీ బెల్లం కానీ నేను వేస్తాను సమానంగా. అది వేసాక ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటే మనం దీన్ని పౌడర్ చేసుకుని వద్దాం. పౌడర్ చేసుకొచ్చా మళ్ళీ చూపెడతాను. ఇదిగోనండి పులుసు చూసారా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇది. అయితే నేను ఈ లోపల ఇదిగో మూకుడు కాలేసాను పోపు కోసం. ఇదిగో పౌడర్ ఏమో ఇలా ఆడేసాను. ఇదిగో ఇది ఇప్పుడు నేను తక్కువే కాబట్టి ఇది ఇందులో ఇది సగమే వెయ్యాలండి. ఇందులో ఏం వేస్ట్ చేశానో మీకు గుర్తుందా అండి? కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు కొద్దిగా చేసినా నాకు ఎక్కువైంది. ఇది డైరెక్ట్ ఇలా వేయకండి, ఎందుకంటే ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఎలా వేయాలో టిప్ చెప్తాను. ఇదిగో దీంట్లోనే ఒక అర చెంచా ఎర్రకారం అంతే. ఇప్పుడు దీంట్లోనూ డైరెక్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పప్పులది కదండి, పప్పులది మూలని మీకు వండకట్టే ఉండొచ్చు, ఎందుకంటే జిగురు వచ్చేసి వండకట్టేస్తుంది. అప్పుడు ఈ కూటంతాను మీకు ఉండలాగా ఉంటుంది. అది మీకు బాగోదు, అప్పుడు కమ్మదనం ఉండదు. తర్వాత ఉండల్లా ఉంటే చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది అలా ఉడుకుతూ ఉంటే ఇదిగో ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుని, చన్నీళ్ళు, ఈ చెంబు ఇలా పెట్టుకుంటానండి చేతి కింద, అస్తమానం కాకుండా చెంబు చేతి కింద ఉంటే అన్నింటిగా ఉపయోగించుకోవచ్చు. ఇలాగ కలిపేసి ఇది పొయ్యిగానే చిక్కగాను అవుతుంది. ఇందులో వేసిన వస్తువులన్నీ కూడా చక్కటి ఆరోగ్యకరమైన వస్తువులు ఇవి. మిరియాలు, ధనియాలు అన్నీ కూడా ఇదిగో ఇలా పోసేయండి. ఇలా పోసేసి చక్కగా వెంటనే ఇలా కలిపేయండి, లేకపోతే మళ్ళీని ఉండగట్టేస్తుంది. దగ్గరగా వస్తుందన్నమాట ఇలాగా. అది అలా దగ్గరగా ఉడుకుతుంది. ఇంకా దగ్గరగా కావాలన్న వాళ్ళు కొద్దిగా శనగపిండి కలిపి పెట్టుకోవచ్చు. ఇదిగో నేను ఇది కాలేసాను. దీంట్లోనూ ఇప్పుడు పోపు ఎలా వేస్తానో చూద్దరు. కానీ ఇదిగోనండి పోపుకి నూనె అది పెట్టాను. ఇదిగో ఈ కారం అవన్నీ ధనియాలు, మిరియాలు అంతా కారం ఎక్కువ ఉంది కాబట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువగా వేసుకుంటాను. ఇదిగో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్న గింజ, మెంతి గింజ అంతే. కొద్దిగా ఇంగువ అందులో వేసాము, అయినా ఇందులో కూడా కొద్దిగా వేయాలి. వేసాక ఇప్పుడు అది వేగుతూ ఉంటే నెమ్మదిగా మనం ఇంకా ఏం వేయాలని నేను చూసాను. ఇదిగో పోపు వేగుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లోనూ ఇదిగో పచ్చిమిరపకాయలు, సన్నగా పచ్చిమిరపకాయలు వేగాలి. ఇదిగో చూసారా ఇది దగ్గరగా ఎలా పడిపోయిందో. అదిగో చల్లారాక ఇంకా దగ్గర పడిపోతుంది అన్నమాట. అందుకని సన్నసగని అలా ఉడకనివ్వాలి. ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ కరివేపాకు కూడా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర దీంట్లో వేసేసుకోవాలి. అన్నీ కడిగి పెట్టి ఉంచాను ముందరేను, అలాగవుతుందని. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా వేగిపోయాక దాంట్లో వేయాలి. కొందరు పచ్చి వేస్తారు, అయితే నేను పచ్చి వేయండి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుందేమో పచ్చి వేయను. ఇది ఇంక కట్టేద్దాం, అడుగంటుకుంది, బాగా దగ్గర అయిపోయింది కదా. ఉల్లిపాయ ముక్కలు వేసాక అప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తాం.
ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక అందులో కలిపేసి ఒక్క పొంగు రానిచ్చేస్తే కూటు తయారైపోయినట్టేనండి. ఎర్రగా చక్కగా వేగాక వేసుకుంటే బాగుంటుంది, పచ్చివాసన రాదు, చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇది అన్నంలోకి, పూరి, చపాతి, దోశ ఇలాంటి వాటి అన్నింటికీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. వేగిపోయాయి కదా, ఈ వేగిన వాటిని నెమ్మదిగా ఇందులో వేసేసుకోవటం. వేసేసుకుని మళ్ళీ ఒక పొంగు రానిద్దాం. చిక్కగా అయిపోయింది. చల్లబడిపోయాక బాగా చల్లారాక చక్కగా మామిడికాయ పప్పులాగా ఇలా వస్తుంది ఈ కూటు. చాలా బాగుంటుందండి తోటకూర కానీ. మీరు అందరూ ఇలా ఇదిగోనండి మీ అందరి కోసం వేడిగా చక్కగా పుల్లగా తీగా తోటకూర కూటు. ఇది తమిళనాడు స్టైల్ వంట. మీకు చాలా బాగుంటుందండి. కొంచెం ఇంచుమించు ఆ పౌడరు సాంబార్ పొడవు తయారు చేసినట్టుగానే ఉంటుంది. అయితే వేసుకునే వాళ్ళు కొంచెం కొబ్బరి వేస్తారు, కానీ నేను వేయనండి కొబ్బరి. కాబట్టి ఈ స్టైల్లో నేను ఏ రకంగా చేశానో చూసి నన్ను ఫాలో అయ్యి మీరందరూ కూడా చేసుకుని దీన్ని మీ పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ పెట్టి మీరు కూడా తిని ఆనందించి మీరందరూ కూడా చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.